హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కొత్త విషయాలు తెలియజేస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బిగ్ బాస్ 9 ఫస్ట్ ఫైనల్స్ రేసులో దూసుకుపోతున్న భరణిని నిప్పులు చెలరేగారు. సీక్రెట్ రూపంలో చూపించిన వీడియో భాగాతాన్ని బట్టబయలు చేస్తూ కళ్యాణ్ని ఏకి పారేశాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే కీలకమైన చివరి దశలో భరణి రీతు చౌదరి పోటీ పడగా ఈ టాస్క్కి సంచాలకుగా వ్యవహరించిన సంజనపై బిగ్ బాస్ కంప్లైంట్ చేశారు. ఈ టాస్క్లో ఆల్రెడీ రీతు చౌదరి గెలిచింది, భరణి గారు ఓడిపోయారు. అయితే ఇందులో సంచాలకుగా సంజన తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ నిప్పులు చెరిగారు భరణి. జంక్యార్డ్లో ఉన్న ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్, షేప్స్ను గుర్తించి వాటిని ముందు ఎవరు పెడితే వాళ్ళు గెలిచినట్లు. అయితే రీతు పెట్టిన వాటిలో ట్రయాంగిల్ కాదని వాయిస్ వినిపించాడు భరణి. ట్రయాంగిల్ అంటే 3 భుజాలే ఉండాలి, కానీ అక్కడ రీతు పెట్టిన దానికి షేప్ సరిగా లేకపోవడంతో 4 భుజాల్లాగా కనిపిస్తున్నాయని వాదించాడు భరణి. కానీ అది చూడడానికి మాత్రం 3 భుజాలతో ఉన్న ట్రయాంగిల్ లాగానే ఉంది. 4 భుజాలు ఉంటే రెక్టాంగిల్ అవుతుంది, కానీ ట్రయాంగిల్ ఎలా అవుతుంది? దీన్ని పరిగణలో తీసుకొని ఆమె రీతు చౌదరి విన్నర్గా అనౌన్స్ చేసింది. అది తప్పు అంటూ గోల చేశాడు భరణి. దీంతో రీతు చౌదరి నా పేరు ఎందుకు తీస్తున్నారు, దాన్ని ట్రయాంగిల్ అనకుండా ఏ యాంగిల్ అంటారు మరి అంటూ అరిచింది. నేను సంచాలకుతో మాట్లాడుతున్నా, రీతు చౌదరి నీతో మాట్లాడట్లే, నువ్వు మధ్యలో రాకు, నీతో అవసరం లేదు నాకు, నేను నీతో అసలు నేను మాట్లాడలే ఎక్కడ కూడా. నీ పేరు తీసింది నేను సంచాలకుతో మాట్లాడేదానికి, రీతు చౌదరిని పేరు తీసింది ఓన్లీ నేను సంచాలకుతో మాట్లాడడానికి, నిన్ను ఏ విధంగా విన్నర్గా ప్రకటిస్తానని. కానీ అంతే తప్ప నిన్ను ఏదో పోర్ట్రే చేద్దామని నేను తీయలేదు. ఆ పేరు సంచాలకు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పడానికే నేను మాత్రం ఆ పేరు తీసుకున్నానని భరణి గారు వాదించడం, రీతు చౌదరి కాదు నేను గెలవక ఒక గేమ్ గెలిచాను, ఆ గేమ్ను కూడా రాంగ్ వేలో గెలిచారని భరణి గారు తప్పు పడుతూ అంతే తప్ప నేను నీ గురించి ఏమీ మాట్లాడలేదు, నీ గురించి అసలు అవసరమే లేదన్నప్పుడు రీతు చౌదరి నా గేమ్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను ఏదో గెలవక గెలిచాను అని అది కూడా తట్టుకోలేకపోతున్నారు, ఇదంతా తనుజ వల్లే వచ్చింది అనుకుంటూ ఆమె హౌస్లో లోపలికి వెళ్ళిపోయింది. భరణి గారు కోపంలో ఆ సీక్రెట్ రూమ్లో నాకు నాగార్జున గారు చూపించిన వీడియో తెలుసు, ఎవరు షూ గురించి ఎవరు ఏం చేశారో తెలుసు అన్నప్పుడు ఆయన పేరు ఎక్కడా తీయలేదు భరణి గారు. అప్పుడు అనవసరంగా కళ్యాణి కలిగించుకొని ఆ విషయం నాకు శ్రీజ చెప్పింది. మళ్ళా నువ్వు ఆ విషయాన్ని కావాలని పోర్ట్రే చేసి నన్ను ఎవరిని బదనాం చేద్దామని, ఎవరిని అందరినీ మోసం చేద్దామని చెప్పి ఆయన అనడం. కళ్యాణ్ని సీక్రెట్ రూమ్లో హోస్ట్గా నాగార్జున చూపించిన చీటింగ్ వీడియోల గురించి ఇండైరెక్ట్గా ప్రస్తావించారు భరణి. ఎక్కడ చీటింగ్ జరిగింది, ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ షూ చూపిస్తే మనుషుల్ని గుర్తుపట్టారో మొత్తం వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పటికీ నేను నోరు మూసుకొని కూర్చున్నానంటూ కళ్యాణ్ డిమాండ్ పవన్ ఆడిన చీటింగ్ గేమ్ గురించి బయటపెట్టాడు భరణి. అయితే ఆ చీటింగ్ చేసి దొరికిపోయింది కళ్యాణ్ కాబట్టి వెంటనే అతనికి కాలింది. కన్ఫెషన్ రూమ్లో చూపించారు, నాకు తెలుసు ఆ విషయం, డిమాండ్ కూడా తెలియదు. మీరు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు, నన్ను బ్లేమ్ చేస్తున్నారంటే అక్కడ నాకు జరిగింది తెలుసు, శ్రీజ మొత్తం నాకు చెప్పిందంటూ ఆ రోజు సీక్రెట్లో నాగార్జున చూపించాను చీటింగ్ వీడియో గురించి ఓపెన్ అయ్యాడు కళ్యాణ్. అయితే నేను నీ పేరు తెచ్చానా, నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు కళ్యాణ్, నీ పేరు అసలు నేను తేలేదు కదా, నీ పేరు మాట్లాడానా, నీ పేరు తెచ్చినప్పుడు నువ్వు మాట్లాడని కళ్యాణ్ మీద దూసుకువెళ్ళాడు భరణి ఎలిమినేషన్ ముందు జరిగిన లైట్ టాస్క్లో కళ్యాణ్ ఉండగా డిమాండ్ పవన్ షూతో సైగ చేసి చూపించాడు. ఆ ఇంటితో భరణి టాస్క్ నుంచి తప్పించాడు కళ్యాణ్. అయితే ఆ వీడియో వైరల్ రావడంతో దాన్ని సీక్రెట్ రూమ్లో చూపించారు నాగార్జున. అయితే ఈ విషయం చీటింగ్ చేసిన డిమాండ్ పవన్ కూడా తెలియదు, అప్పటికి భరణి కూడా తెలియదు. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత భరణి గారు ఆ చీటింగ్ వీడియోని చూశాడు. అలాగే ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ హౌస్లో వెళ్ళిన దమ్ము శ్రీజ కూడా ఈ వీడియో గురించి కళ్యాణ్ దగ్గర చెప్పింది. మొత్తానికి అది ట్రయాంగిలా కాదా అనేది సంజన గారికి తెలియాలి, అది ఎంతవరకు నిజమనేది. ఎందుకంటే అది ట్రయాంగిల్లా కూడా కనపడట్లే ఒక విధంగా. దాన్ని పాపం ఈ విషయంలో భరణి గారు బలైపోయారని అర్థమైపోతుంది. మొత్తానికి కళ్యాణ్ కూడా రావాల్సిన అవసరం లేదు, కానీ కళ్యాణ్ గారు అనవసరంగా వచ్చారు. ఆయన కోపంలో ఏదో పాపం ఆయన బాధపడుతుంటే ఆయన బాధలు ఆయన ఉంటే పాపం అనవసరంగా కళ్యాణ్ కూడా వచ్చి ఆయన గెలుక్కోవడం జరిగింది. మొత్తానికి పెంట అయింది బిగ్ బాస్. అయితే కళ్యాణ్ దాదాపు చాలా స్ట్రాటజీలే ఫాలో అవుతున్నాడు. ముఖ్యంగా ఈ రీతుపై కళ్యాణ్ వేసిన స్కెచ్ మామూలుగా వర్కౌట్ కాలేదు. ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్లో ఉన్న రీతు చౌదరి, బర్యాన్, కళ్యాణ్, ఇమానియల్, సుమన్ శెట్టిలతో ఏ ముగ్గురు టాస్క్ ఆడతారో మీరే డిసైడ్ చేసుకోండి అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో భరణిని, రీతు చౌదరిని, కళ్యాణ్ తాము ఆడేందుకు రెడీ అయ్యారు. వీరికి కలర్స్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భరణిని రీతు కొట్టుకోవడంతో
కళ్యాణ్ విన్ అయ్యాడు. దీంతో తన పక్క గడని సెలెక్ట్ చేసుకొని సుమన్ శెట్టిని నెక్స్ట్ నాకౌట్ కోసం కళ్యాణ్ ఛాలెంజ్ చేశాడు. వీరికి రేజ్ ర్యాంపేజ్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో కళ్యాణ్ గెలవడంతో సుమన్ శెట్టి ఫస్ట్ ఫైనల్స్ రేస్ నుంచి అవుట్ అయిపోయాడు. సరిగ్గా అప్పుడే కళ్యాణ్ ఇమాన్యుయల్తో కలిసి ఒక స్కెచ్ వేశారు. భరణి అన్న రీతు చౌదరి ఇద్దరు మనకి రిస్కే. ఇప్పుడు మొత్తం నలుగురు ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే ముగ్గురు గేరా అమ్ముతామో, ఉదాహరణకి నువ్వు నేను రీతు చౌదరి ఆడామనుకో, మన ఇద్దరిలో ఎవరు గెలిచినా నాకౌట్లో ఓడిపోతే ఓటర్లే అయిపోతాం అని కళ్యాణ్ అన్నాడు. నేను అదే అంటున్నా. ఇప్పుడు మనం ఆగి రీతు చౌదరికి ఈయనకి నాకౌట్ పెడితే మిగిలిన వాళ్ళు మనం రేపు చూసుకుందాం. రీతు చౌదరి బాధ ఏంటంటే భరణి గారు వెళ్ళిపోతే గేమ్ నుంచి అప్పుడు నీతో నాతో రేపు ఏదో లక్కలైనా ఏదో ఒకటి చేస్తా అనుకుంటుంది. ఈరోజు నాకౌట్ ఆడకూడదు అనుకుంటుంది అని ఇమాన్యుయల్ చెప్పాడు. దీంతో రీతు చౌదరిని పిలిచి కళ్యాణ్ ఇమాన్యుయల్ క్లారిటీ తీసుకున్నారు. నువ్వు గెలిస్తే కన్ఫామ్గా భరణి అన్నతో కదా ఆడతావు అని అడిగితే అవును అంటూ రీతు చౌదరి తలాడించింది. దీంతో నేను గెలిచినా ఆయనతో నేను ఆడతా, కళ్యాణ్ కూడా అంతే అంటూ ఇద్దరు మాట ఇచ్చారు. వీళ్ళ ప్లాన్ పసగట్టలేకపోయిన భరణి నెక్స్ట్ టాస్ ఆడికేందుకు నో అన్నాడు. దీంతో కళ్యాణ్ రీతు చౌదరి ఇమాన్యుయల్ గేమ్ ఆడేందుకు రెడీ అయ్యారు. సరిగ్గా గేమ్ ముందే మళ్ళీ కళ్యాణ్ ఇమాన్యుయల్ మాట్లాడుకున్నారు. రేయ్, ఇది ఇప్పుడు గేమ్ ఆడుతుంది కానీ ఎంజాయ్ చేస్తుంది, గెలవదు. మన ఇద్దరం కలిసి తనని గెలిపించాలి, కానీ మనం కావాలని ఓడిపోతున్నట్టు తనకి తెలియకూడదు అని ఇమాన్యుయల్ అన్నాడు. సరే, ఒక పని చేద్దాం, మన ఇద్దరం కొట్టేసుకుందాం, బ్లాక్ చేసుకొని కొట్టేసుకుందాం అని కళ్యాణ్ అన్నాడు. మనం కావాలని ఓడిపోతున్నట్లు తనకి తెలిస్తే అది మన ఇద్దరి మధ్యలో ఎక్కడో దగ్గర తన బ్లాక్ పెట్టేసి నన్ను సెలెక్ట్ చేసుకుంటుందని ఇమాన్యుయల్ చెప్పాడు. కానీ రిస్క్ తీసుకోకూడదు, రిగ్రెట్ రాకూడదు. మనం వేసిన ఎత్తుకి తనకు అర్థమైపోయిందే, తననే తంపుతానని అంటూ కళ్యాణ్ అన్నాడు. ఇక ముగ్గురు ఆడేందుకు రెడీ అయినప్పుడే భరణికి అసలు బల్బు వెలిగింది. ఇంత జరిగి నేను డిమాండ్పై గెలిచి వచ్చి రీతు చౌదరితో ఓడిపోతే నాకు చండాలంగా ఉంటుంది అంటూ సంజనతో భరణి గారితో మాట్లాడాడు. కళ్యాణ్ ఇమాన్యుయల్ రీతు చౌదరి మధ్య బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో కళ్యాణ్ ఇమాన్యుయల్ అనుకున్నట్లుగానే రీతు చౌదరి చేతిలో ఓడిపోయారు. దీంతో రీతు చౌదరి టాస్క్లో గెలిచేసి నెక్స్ట్ నాకౌట్లో భరణిని సెలెక్ట్ చేసుకుంది. లక్కీ భరణితో టాస్క్లో రీతి గెలిచేసి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. దీంతో ఫస్ట్ ఫైనలిస్ట్ రేసులో జరిగే చివరి టాస్క్ రీతు చౌదరి, కళ్యాణ్, ఇమాన్యుయల్ పోటీ పడేందుకు రెడీ అయ్యారు. వీరిలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో చూద్దాం. మరి అయితే ఇదేమి వెన్నుపోటు కాదు, పక్కా స్ట్రాటజీతో బలమైన డిమాండ్ పవర్ మీద గెలిచిన భరణి రీతు చేతిలో ఎలా ఓడిపోయారో చేశారు. కళ్యాణ్ ఇమాన్యుయల్ ముందుగా కళ్యాణ్ రీతు ఇమాన్యుయల్ మధ్య ఒక టాస్క్ జరిగింది. ఇందులో కావాలనే రీతు చేతిలో ఓడిపోయారు కళ్యాణ్ ఇమాన్యుయల్. దీంతో రీతు భరణిని సెలెక్ట్ చేసుకుని నాకౌట్ టాస్క్ ఆడింది. అంటే ఈ టాస్క్లో ఓడిన వారు రేసు నుంచి తప్పుకుంటారు. ఈ నాకౌట్కి రీతు తమను సెలెక్ట్ చేసుకోకుండా ముందే కళ్యాణ్ ఇమాన్యుయల్ జాగ్రత్త పడ్డారు. దీంతో భరణి గారు రీతు చౌదరి టాస్క్ ఆడాల్సి వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా డిమాండ్ పవర్ మీద ఆడి గెలిచేసిన భరణి రీతుతో ఆడేందుకు మాత్రం కాస్త భయపడ్డాడు. దీనికి కారణం డిమాండ్ పవర్ లాంటి మీద గెలిచి రీతు చేతిలో ఓడిపోతే చండాలంగా ఉంటుందని భరణి గారు భావించవచ్చు. ఆ భయమే నిజమైంది. భరణి రీతు మధ్య రింగ్ మాస్టర్ అనే టాస్క్ పెట్టడం జరిగింది బిగ్ బాస్. ఈ టాస్క్ ఎవరిని సంచాలకుగా ఎంచుకుంటారో మీరే డిసైడ్ అవ్వండి అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో భరణి తనుజ పేరు చెప్పాడు. కానీ రీతు చౌదరి ఆలోచించి సంజన పేరు చెప్పింది. మొత్తానికి ఇద్దరు సంజన సంచాలకుగా పెట్టుకున్నారు. జంక్ యార్డ్లో ఉన్న ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్ షేప్స్ని గుర్తించి వాటి ముందు ఎవరు పెడతారో వాళ్ళే ఈ టాస్క్ విన్నర్ అవుతారు. అలాగే 3 రింగ్స్ని పోలికి ఉన్న మేల్కేకి వేయాలి. ఈ టాస్క్లో ముందు భరణి దూకుడుగా ఆడాడు, కానీ రింగ్స్ వేయడంలో మాత్రం రీతు ఇచ్చి పడేసింది. ముఖ్యంగా రెండో రింగ్ ఒక్క ప్రయత్నంలో పడిపోయింది. దీంతో మొత్తానికి ఈ టాస్క్లో భరణి మీద రీతు గెలిచేసింది. దీంతో భరణి ఫస్ట్ ఫైనల్స్ నుంచి ఓడిపోయి బాధతో వైదొలడం జరిగింది. ఈ గేమ్ జరుగుతున్నంతసేపు రీతు చౌదరికి కళ్యాణ్ ఇమాన్యుయల్ డిమాండ్ పవర్ సంజన బాగా సపోర్ట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి కొత్త విషయాలు మీకు ఎప్పుడు అందిస్తుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రీ